ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కళా సమ్మేళనం, అంతర్జాతీయ నృత్య మరియు సంగీత కళా పోటీలు మనకి ఆనం కళా కేంద్రంలో జరుగుతున్నాయండి. వాటి గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ జీబీ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కళా సమ్మేళన్ 2024 20, 21, 22, 23 తేదీలు గురు శుక్ర శని ఆదివారాలు జరుగుతుందండి. గురువారం నాడు 92 మంది సుమారుగా విద్యార్థులు పాల్గొంటారు. అలాగే శనివారం నాడు కూడా 98 మంది ఉన్నారు. అలాగే ఆదివారం నాడు సుమారుగా 116 మంది ఉన్నారు. టోటల్గా వీళ్ళందరికీ కూడా కాంపిటీషన్ జరుగుతాయి. బెంగళూరు, చెన్నై, మలేషియా, యుఎస్, అట్లాంటా మరియు మన విశాఖపట్నం, ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. భరతనాట్యం, ఆంధ్రనాట్యం మరియు కూచిపూడి నందు కాంపిటీషన్స్ ఉంటాయి. గాత్రము మరియు వీణ. సో వీళ్ళన్నింటిలో కాంపిటీషన్ ఉంటాయి. ఈ కాంపిటీషన్ అన్నింటికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది కాకుండా మా కళాక్షేత్ర విద్యార్థులు 150 మంది ప్రత్యేకంగా కనకదార స్తోత్రాన్ని అద్భుతంగా 16,200 సార్లు నృత్య రూపకం ద్వారా అందిస్తారు. అదే రోజు పార్వతీ కళ్యాణం జరుగుతుంది. తర్వాత రుద్ర నమ్మకాన్ని, ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ సాహసం చేయనటువంటి రుద్ర నమ్మకాన్ని డ్యాన్స్ రూపంలో మార్చి ఆ డ్యాన్స్ నృత్య రూపంలో పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన అభిషేక ప్రియుడు శివుడు, కానీ ఆయన నృత్యం చేసింది మొదట ప్రప్రథమంగా చేసిందే ఆయన కాబట్టి ఆయనకి అభిషేకాన్ని యాజ్ టీజ్గా ఇలా చేయాలన్న ఒక ఉద్దేశంలో నమ్మకాన్ని ఆ రోజు చేయడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం రేపు 4 రోజులు మన స్థానిక ఆనం కళా కేంద్రంలో జరుగుతుంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు గెయిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతోంది రాధాకృష్ణ కళాక్షేత్ర.